అయ్యగారు, అయ్యగారు, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? లేరండి, వారు పనుండి బయటకెళ్లారు. మీరే పని మీద వచ్చారు? నా పేరు యాదగిరమ్మ. మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాను. నిన్న అయ్యగారు మా దుకాణానికి మామూలుకు వచ్చినప్పుడు మా అబ్బాయి కొండ డబ్బులు లేక ఇవ్వలేదమ్మా. అందుకని మా కొండాని అయ్యగారు కొట్టారమ్మా. కుర్రాడు కదమ్మా, కొంచెం ఆవేశంలో వాగాడు అంతే. అయ్యగారు మా కొండాని తీవ్రవాది అంటూ పోలీస్ స్టేషన్లో పెట్టారమ్మా. 50,000 ఇస్తే గానీ విడిచిపెట్టనన్నారమ్మా. మా ఇంటి దానికి గాజులు మంగళసూత్రాలు అమ్మితే ఈ 20,000 వచ్చాయమ్మా. ఇవిచ్చి మా వాడిని వదిలిపెట్టమని అయ్యగారిని బ్రతిమాలుకోవటానికి వచ్చానమ్మా. చూడు యాదగిరి, నువ్వు చెప్పేది వింటే బండరాళ్ళైనా కనికరిస్తాయేమో కానీ ఆయనకు మాత్రం వినపడవు. మీ డబ్బుల్ని తీసుకెళ్ళి మీ ఆవిడ మంగళసూత్రం గాజులు తెచ్చుకోండి. ఎవరికీ చెప్పకుండా ఈ నగలు అమ్మేసి 50,000 తీసుకొచ్చి ఆయనకి ఇవ్వండి. అమ్మా అమ్మా అమ్మా, ఏమిటమ్మా మీ నగలు ఇస్తున్నారా? తీసుకోండి యాదగిరి గారు. ఇలాగైనా ఆయన చేసిన పాపాన్ని కొంతైనా తగ్గించనివ్వండి. పర్వాలేదు, తీసుకుని యాదగిరి గారు. ఆలస్యమైతే ఆయన మీ అబ్బాయిని ఏమైనా చెయ్యొచ్చు. వెంటనే వెళ్ళండి, వెళ్ళండి. బురదలో ఉన్న కలువ పువ్వుకు ఆ బురద ఏమాత్రం అంటుందని నాకు ఈ రోజే తెలిసిందమ్మా. అమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి.